హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేపాక్షి శివరాత్రి ఉత్సవాలు పార్ట్ 2. సో ఇవాళైతే మా ఊళ్ళో తేరైతే ఎగ్గబోతున్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా మా ఊరి తేరైతే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంత అందంగా డెకరేషన్ చేసడానికి కారణమైతే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. చాలా థ్యాంక్స్ సార్. తేరు రోజు అయితే తేరు ముందరైతే హోమం చేస్తారు. హోమం తర్వాత స్వామివారిని అయితే భక్తాదులంతా భుజం మీద ఎత్తుకొని స్వామివారిని అయితే తీసుకొస్తారు. సో ఈ ఉత్సవాన్ని చూడడానికి అయితే వేలాది భక్తులు అయితే ప్రతి సంవత్సరం వస్తారు. సో నాకైతే స్వామివారిని దగ్గర నుంచి చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. అంత బాగా డెకరేట్ చేశారు స్వామివారిని. సో అలా భుజాల మీద ఎత్తుకుంటూ లేపాక్షి వీధిలో అయితే స్వామివారిని తిప్పుకుంటూ రథం దగ్గరికి అయితే తీసుకెళ్తారు. నేను కూడా స్వామివారిని అయితే కొద్దిసేపు భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాను. శివరాత్రి ఉత్సవాల్లో ఇదైతే సెకండ్ డే. సో రేపైతే పూలపల్లికి ఉంటుంది. సో మనమైతే ఆల్మోస్ట్ తేరు దగ్గరికి వచ్చేసాము. సో ఎప్పుడెప్పుడా అని స్వామివారి కోసం అయితే ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. ఎండ అయితే చాలా ఇదిగా ఉంది లేపాక్షిలో. స్వామివారిని ఒకసారి అయితే రథం చుట్టూ తిప్పుతారు. తిప్పిన తర్వాత రథంలోకి అయితే కూర్చోబెడతారు. ఇంత ఎండలో కూడా వేలాది మంది భక్తులు అయితే వచ్చారు. సో స్వామివారిని అయితే రథంలో కూర్చోబెడుతున్నారు. సో ఆల్మోస్ట్ స్వామివారిని అయితే కూర్చోబెట్టేశారు. హిందూపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమేష్ గారు అయితే కూడా వచ్చారు. జై శ్రీరామ్ అంటూ రథం అయితే ముందుకైతే కదిలేసింది. చాలామంది అయితే ఈ రథాన్ని రాగుతుంటారు, కానీ ఈ రథాన్ని కంట్రోల్ అయితే ఒక నలుగురు చేస్తుంటారు. అదైతే మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంతమంది నీట్గా కంట్రోల్ చేస్తున్న లేపాక్షి పోలీస్ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. లేపాక్షి ఉత్సవం అంటే కేవలం తేరు స్వామివారే కాదు, చాలా ఉంటాయి. వచ్చిన వేలాది భక్తులకి ఫుడ్కి ఇబ్బంది పడకుండా అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. ఇకపోతే నోరూరించే పానీపూరీలు, గోబీ మంచూరీలు అయితే ప్రతిసారి శివరాత్రికి మా ఊరికి అయితే ఎగ్జిబిషన్ అయితే వస్తుంది. సో ఎగ్జిబిషన్లో చాలా షాప్స్ అయితే పెడతారు. తెచ్చిన డబ్బులంతా ఇక్కడే అయిపోగొట్టుకుంటారు. పిల్లలు ఆడుకోవడానికి ఫన్ గేమ్స్ కూడా, చికుబుకు మని పరిగెత్తే రైళ్ళు, గాల్లో ఎగిరేసే జైంట్ వీళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి గ్యాస్ బొమ్మలు, ఉయ్యాలలాగా ఊపే కొలంబస్సులు, ఇక పైకి కిందకి ఎగరడానికి జంపర్స్, గిరామని తిరిగే ఎన్నెన్నో బొమ్మల కారులు, ఇక నాకైతే ఎంతో ఇష్టమైన బ్రేక్ డ్యాన్స్. ఇందులో కూర్చొని చిన్నప్పుడు ఊగుతుంటే లోపలెక్కడో తెలియని ఒక చిన్న ఆనందం. ఇకపోతే నోరూరించే ఐస్ క్రీములు, బారం మసాలు. సో ఈ ఎండకు నోరారకపోతే తాగడానికి మసాలా సోడాలు, కొబ్బరి బొండాలు ఇలాంటివి ఎన్నో. ఆడవాళ్ళకి కావాల్సిన ప్లాస్టిక్ సామాన్లు, 90 బ్యాగులు. ఇకపోతే ఏదైనా పండగో పబ్బం వస్తే వేసుకోవడానికి 7 వారాల నగలు, పక్కనింటి వాళ్ళకి ఇవ్వడానికి మిక్చర్లు, బూందీలు, అక్క చెల్లెళ్ళకు తీసేయడానికి ఎన్నెన్నో గాజులు, వడ్డానాలు. ఇకపోతే పిల్లలు ఆడుకోవడానికి ఎన్నెన్నో బార్బీ బొమ్మలు, మన ఇంట్లో ఉన్న షోకేస్లు నింపడానికి ఎంతో అందమైన బొమ్మలు. సో మీకు ఇవన్నీ చూపించే లోపల మన తేరైతే గమ్యానికి అయితే చేరుకునేసింది. సో చాలా సేఫ్టీగా తేరుని అయితే తీసుకొచ్చారు. సో అందరూ లాస్ట్లో అయితే క్లాప్స్ కొట్టి తేరుని అయితే స్టాప్ చేసేసారు. సో నేనైతే మీకు ఫస్ట్లో చెప్పాను కదా, తేరుని అయితే నలుగురు హ్యాండిల్ చేస్తుంటారని. ఈ అన్న వాళ్ళే తేరుకైతే బ్రేక్స్ వేస్తుంటారు ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు. వీళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో బాయ్.